హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. కరెంట్ ఇష్యూ పర్యావరణం కిందకి వస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళు బాగా ఫోకస్ చేయాలి. టీజీపీఎస్సీ గ్రూప్ 2 లేదా గ్రూప్ 3లో మనకి పేపర్ 1లో జిఎస్ కిందకి వస్తుంది. సో మనకి ఏంటి అంశం వార్తల్లో ఉంది అంటే జూన్ 17 అనేది వరల్డ్ డే టు కంబ్యాట్ డీసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అని చెప్పేసి జరుపుకుంటున్నాం. ఈసారి స్పెషల్ ఏంటి అంటే మనకి యుఎన్సిసిడి ఒప్పందము ఏర్పడి 30 ఇయర్స్ అయిపోయింది. యుఎన్సిసిడి కోసం అని చెప్పేసి COP16 ఇదే ఇయర్లో డిసెంబర్ మాసంలో సౌదీ అరేబియా హోస్ట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద యుఎన్సిసిడి డిస్కస్ చేస్తాం, రైట్. సో మనం ఫస్ట్ చూస్తే వెరీ ఫేమస్, కొంచెం బేసిక్ చూస్తే యుఎన్సిసిడి ఏంటని చెప్పేసి చూస్తే 1992లో వెరీ ఫేమస్ ఎర్త్ సమ్మిట్ అని చెప్పేసి జరిగింది. సో ఫేమస్ నోన్ యాజ్ రియో ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. బ్రెజిల్లో ఉన్న రియో నగరంలో జరుగుతుంది కాబట్టి రియో ఒప్పందంగా అది ఫేమస్ అయిపోతుంది. ఇందులో మొత్తం మనకి 3 రకాల సంస్థలు ఏర్పడతాయి ఈ వాతావరణ మార్పుల కోసం అని చెప్పేసి. ఫస్ట్ది UNFCCC, ఇది మనకి ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. COP26, COP27, COP28, COP15, COP21 అని చెప్పేసి ఇవన్నీ మనం అధ్యయనం చేసినాం. సో చేయాలి కూడా మరింతగా. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి పిలుస్తాం. వాతావరణ మార్పుల కోసం అని చెప్పేసి ఇది ఏర్పాటు కావడం జరిగింది. COP1 నుంచి COP28 వరకు మనకి జరిగినాయి. సో COP29 వచ్చేసి మనకు ఇన్ఫ్యాక్ట్ అజర్బైజాన్ అనేది బాకు నగరం అని చెప్పేసి హోస్ట్ చేస్తుంది ఇదే ఇయర్లో. నెక్స్ట్ ఇంకోటి UNCBD అని చెప్పేసి కూడా ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అండ్ బయోడైవర్సిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకు ఇటీవల COP15 అయిపోయింది. కున్మింగ్ మాంట్రియల్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం COP15ని. వెరీ ఫేమస్ ఒప్పందం అది. 2030 నాటికి మనము 30x30 రక్షించాలి, 30% భూభాగాన్ని రక్షించాలి, 30 వచ్చి సముద్రాన్ని రక్షణ అని చెప్పేసి మనం ఒప్పందం చేసుకున్నాము. సో అందులో భూమి అని చెప్పేసి ఎడారీకరణ సూచిస్తుంది. నేల అనేది క్షీణింప అవుతుంది కాబట్టి క్షీణింప చేయకుండా కొన్ని మెజర్స్ అని చెప్పేసి UNCBD లోపల మనకి మన చైనా కున్మింగ్ మాంట్రియల్ ఒప్పందం చెప్తుంది. నెక్స్ట్ మూడవది, ఇది మనం ఎక్కువ ఫోకస్ చేయము, వై బికాస్ ఫ్రీక్వెంట్లీ వార్తల్లో లేదు కాబట్టి. సో UNCCD అని చెప్పేసి ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ కంబ్యాట్ డీసర్టిఫికేషన్, ఎడారీకరణ నేల క్షీణింపుకి వ్యతిరేకమైన ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. సో మనం డిస్కస్ చేస్తాము. ఈ జూన్ 17 UNCCD కిందికి వస్తుంది. ఇవి రెండు మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం డైలీ CA లోపల. సో ఇది మనకు బేసిక్ UNCCD అంటే. సో ఇది 1992లో ఇన్ఫ్యాక్ట్ ఒక రకమైన తీర్మానం చేసినాం, బట్ ఇది అమల్లోకి రాలేదు. 1994లో మనం ఆమోదించినాం కాబట్టి ఈ ఇయర్ ఏంటి 2024 కాబట్టి 30 ఇయర్స్ మనకి అయిపోతుంది. కాబట్టి 30 ఇయర్స్ సెలబ్రేషన్స్ వచ్చేసి UNCCD యొక్క ఉత్సవాలని చెప్పేసి మనకి బాన్ నగరము జర్మన్ లోపల ఉంటుంది. సో అది హోస్ట్ చేస్తుంది. సో థీమ్ ఏంటి మనకు కంబ్యాట్ డీసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అని చెప్పేసి. జూన్ 15న మనకి ఇది ఆమోదించబడింది కాబట్టి జరుపుకుంటున్నాం మనము. 30 ఇయర్స్ అయిపోతుంది కాబట్టి ఇది స్పెషల్ ఒక మైలురాయిగా మనం పిలుస్తాం. సో థీమ్ ఏంటి మనకు అంటే యునైటెడ్ ఫర్ ల్యాండ్ కోసం మనం ఐక్యంగా ఉండాలని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ భూమి క్షీణింప చేస్తున్నాం కాబట్టి అలా చేయదని చెప్పేసి ఐక్యంగా ఫైట్ చేయాలని చెప్పేసి మనకు థీమ్ తీసుకోవడం జరిగింది. ఇంకొంచెం చూస్తే అవర్ లెగసీ అవర్ ఫ్యూచర్ అని చెప్పేసి, అంటే భూమి మన యొక్క భవిష్యత్తు అని చెప్పేసి మన యొక్క వారసత్వం అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో ఇది 30 ఇయర్స్ మనకి UNCCD ఆమోదించి 30 ఇయర్స్ అయిపోయింది కాబట్టి బాన్ నగరము జర్మనీ వచ్చేసి 24 ఇయర్ని స్పెషల్గా హోస్ట్ చేస్తుంది. వాస్తవంగా ఇది అమల్లోకి వచ్చింది ఎప్పుడు అంటే 1996లో అమల్లోకి వస్తుంది. 94లో మనకి ఒప్పందం అనేది ఆమోదించబడింది కానీ అమల్లోకి వచ్చింది చూస్తే మనకు 96 అని చెప్పేసి చూసుకోవాలి. సో ఇది UNCCD ఫస్ట్ COP1 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి రోమ్ నగరం హోస్ట్ చేసింది 97లో ఫస్ట్ అయితే. COP14 మనము న్యూఢిల్లీ హోస్ట్ చేసింది 2019 లోపల. సో మన COP16 ఇదే ఇయర్లో సౌదీ అరేబియా హోస్ట్ చేయబోతుంది. COP16 కాబట్టి COP15 చూస్తే ఒక ఆఫ్రికా కంట్రీ ఐవరీ కోస్ట్ అని చెప్పేసి 22nd ఇయర్లో హోస్ట్ చేసింది. ఇండియా వచ్చేసి 2019లో COP14 అయితే COP15 వచ్చేసి
కోట్ డి ఐవర్ అని చెప్పేసి ఒక ఆఫ్రికా కంట్రీ 22nd హోస్ట్ చేస్తుంది. 24 ఇదే ఇయర్లో డిసెంబర్ మాసంలో సౌదీ అరేబియాలో ఉన్న రియాద్ నగరం వచ్చేసి హోస్ట్ చేయబోతుంది. సో మన ఇండియా కూడా హాజరవుతుంది. సో ఈ ఇయర్లో COP 29 ఉన్నది, COP 16 ఉన్నది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో నెక్స్ట్ జూన్ 5 మనకు కొంచెము ఈ ఎడారీకరణ గురించే ఉన్నది, ల్యాండ్ పునరుద్ధరణ గురించి ఉంది కాబట్టి రెండు లింకప్ చేసుకోవాలి, కన్ఫ్యూజ్ కావచ్చు మీరు. జూన్ 5 ఏంటి మనకి ప్రపంచ పర్యావరణ దినం అని చెప్పేసి పిలుస్తాం కదా. సో థీమ్ ఏంటి మనకి ల్యాండ్ రిస్టోరేషన్, భూమి పునరుద్ధరణ చేయాలి అంటే క్షీణింపజేస్తున్నాం కాబట్టి రిస్టోర్ అని చెప్పేసి మనకి వచ్చింది. ఈ థీమ్ దీనికి తీసుకోవద్దు. డీసర్టిఫికేషన్ అని చెప్పేసి ఉన్నది అండ్ డ్రాట్ అని చెప్పేసి ఉన్నది. సో డ్రాట్ అని చెప్పేసి ఉన్నది మనకు. అంటే ఈ జూన్ 5 థీమ్ చూస్తే జూన్ 17కి టాలీ అవుతుంది. మనము కనుక అధ్యయనం సరిగ్గా చేయకుంటే సో గ్రూప్ 2 ఎగ్జామ్లో లేదా గ్రూప్ 3 ఎగ్జామ్ నవంబర్లో ఉన్నప్పటికీ ఈ డేస్ వెరీ ఫేమస్ ఇవి రెండు కూడా. ఈ థీమ్ వచ్చేసి మనం దీనికి పెట్టవచ్చు అని చెప్పేసి మనం కంపేర్ చేస్తూ అధ్యయనం చేస్తున్నాం ఇక్కడనే. జూన్ 5 థీమ్ ఏంటి ల్యాండ్ రిస్టోరేషన్, డిసర్టిఫికేషన్ అని చెప్పేసి అండ్ డ్రాట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ రెండు పదాలు మనకి జూన్ 17లో కనిపిస్తున్నాయి. సో ఈసారి మొత్తం మీద ఈ నేల క్షీణత గురించే ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి COP 16 అని చెప్పేసి వెరీ ఫేమస్. సో మన హోస్ట్ ఎవరు సౌదీ అరేబియా హోస్ట్ చేస్తుంది అందుకే. సో మనకి COP 16 ఈ COP 16 దేందండి సో UNCCDది. సో హోస్ట్ మనకి సౌదీ అరేబియా హోస్ట్ చేస్తుంది. దీని లక్ష్యం ఏంటి ఎడారీకరణ ఎదుర్కోవాలి. జూన్ 5 థీమ్ ఏంటి ఎడారీకరణ ఎదుర్కోవాలని చెప్పేసి. దీని హోస్ట్ ఏంటి సౌదీ అరేబియా, దీని హోస్ట్ సౌదీ అరేబియా. అందుకే మనకి రెండు సేమ్ ఉన్నాయి అని చెప్పేసి కంపేర్ చేస్తూ అధ్యయనం చేస్తున్నాం. 30 years సెలబ్రేషన్ అని చెప్పేసి బాన్ నగరం అనేది హోస్ట్ చేస్తుంది. ఇది మనకు UNCCD గురించి. అయితే ఇది వెరీ బేసిక్ మనకు. సో ఒకసారి ఒక క్లాస్ని తప్పనిసరిగా APPS గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళ కోసం లేదా TGPS గ్రూప్స్ కోసం అని చెప్పేసి ఒక క్లాస్ మనం చేద్దాం. ఏది ఈ రియో సమ్మిట్ ఉంది మనకు మొత్తం 3 ఉన్నాయి కదా. సో UNFCCC అని చెప్పేసి, UNCBD అని చెప్పేసి, UNCCD అని చెప్పేసి. సో ఇందులో మనకు నెంబర్ ఆఫ్ కాప్స్ మనకి జరిగినాయి కదా. అందులో కొన్ని ప్రోటోకాల్స్ మనకి ఎప్పుడు వార్తల్లో ఉంటాయి. సో మనకి ఇక్కడ CBD చూస్తే నగోయో ప్రోటోకాల్ మొన్న ఎగ్జామ్లో వచ్చింది, కున్మింగ్ ప్రోటోకాల్ మరొక ఎగ్జామ్లో వచ్చింది. ఇక్కడ ప్యారిస్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం, కోపెన్హగన్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. సో అవి మనకి వెరీ ఫేమస్ సమ్మిట్స్ అని. గ్లాస్గో అని చెప్పేసి ఉంటుంది. షర్మ్ ఎల్ షేక్ అని చెప్పేసి ఈజిప్ట్ నగరం మొన్న 28ని వచ్చేసి హోస్ట్ చేయడం జరిగింది. సో అట్లా మనకు ఇక్కడ చూస్తే ఇవి ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ మూడింటిని కంపేర్ చేస్తూ మనము ఒక క్లాస్ చేయాల్సి ఉన్నది. అక్కడ ప్రశ్న ఎక్కువ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్, ఇది UNCCD అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో ఈ ఈజిప్ట్లో ఉన్న షర్మ్ ఎల్ షేక్ అని చెప్పేసి COP 27 సమ్మిట్. థ్యాంక్ యూ వెరీ మచ్.